హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి ఏడాది పొడవునా చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి ప్రతి నెల కూడా. అయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రం స్పెషల్ నోటిఫికేషన్ అని చెప్తాను. సో ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ ఇంటర్ మాత్రమే అర్హత, కానీ సాలరీ మాత్రం డిగ్రీ లెవెల్లో మీకు నెలకి 1,00,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. సో ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కూడా యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్, చిన్న వయసులో మీరు ప్రభుత్వ సంస్థలో చేరేటువంటి అవకాశం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు, మీకు పూర్తి వివరాలని చెప్తాను. అయితే చిన్న రిక్వెస్ట్, సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో మీకోసం 2 to 3 అవర్స్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేను మీకు వీడియోస్ చేసి అయితే ఇక అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి కదా. సో ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. సో డెఫినెట్గా లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయ్స్, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు కంప్లీట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తేనే క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత కామెంట్ చేయండి, అప్పుడు నేను మీకు ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఉండాలి. ఎవరైనా సరే, ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఎలిజిబుల్. 13th May నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 12th June వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆర్మీ నుంచి అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఇండియన్ ఆర్మీ నుంచి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద మనకి ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్స్ని అయితే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత SSB ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్స్ అవన్నీ కూడా మనకి ఫర్దర్గా వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు. ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయిన తర్వాత సో మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. దానికి సంబంధించి కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ముందుగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క పొజిషన్స్, అంటే మనము ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయితే అసలు ఎంత సాలరీ ఉంటుంది, ఏ పొజిషన్ జాబ్ ఇస్తారో అవన్నీ కూడా చూద్దాము. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఏంటి అంటే ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా లెఫ్టినెంట్ హోదాలో ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 56,100 నుంచి 1,77,500 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇది మనకి సాలరీ కాదు, జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీంతోపాటు మీకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్కి వర్తించేటువంటి అలవెన్సెస్ అన్నీ వస్తాయి. అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, లేదంటే క్వార్టర్స్ ఇస్తారు. అలాగే టీఏ ఉంటుంది, డిఏ, మనకి డిఏ ప్రజెంట్ ఎంత ఉంది, డిఆర్ఎస్ అలవెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంటే 53% ఉంది. సో అలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగే 1,00,000కి పైగా సాలరీ వస్తుంది. తర్వాత మీరు ఈ యొక్క జాబ్లో చేరిన తర్వాత సో మీ యొక్క సర్వీస్ ప్రమోషన్స్ని బట్టి క్యాప్టెన్ అవ్వచ్చు, తర్వాత మేజర్, లెఫ్టినెంట్, కలోనల్, ఈ విధంగా మీ యొక్క కెరీర్ అనేది చూడండి సో ఎంతవరకు వెళ్తుంది అనేది ఆఫీసర్ హోదా ఉన్నటువంటి టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో చాలామంది ఈగర్గా అయితే ఈ యొక్క ఆపర్చునిటీ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి పర్మనెంట్ కమిషన్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో మీకు ఫస్ట్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే MPC అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కదా, సో ఈ యొక్క విభాగాలు ఎవరైతే పాస్ అయి ఉన్నారో సో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో మీకు ఇందులో ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసి సెలెక్ట్ అయితే ఏంటి అంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఆ యొక్క బీటెక్కి సంబంధించి ఆ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఈ కోర్స్లో భాగంగా సో వాళ్ళే మీకు కంప్లీట్ చేయిస్తారు ఈ 4 years ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. సో ఈ 4 years ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే ఫస్ట్ ఫేజ్ కింద వచ్చేసి మీకు
సిఎంఈ, అలాగే పూణే, ఎంహెచ్ఓడబ్ల్యూ, సికింద్రాబాద్ ఇలాంటి లొకేషన్స్లలో మీకు ఫస్ట్ 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అనేది క్యాడెట్స్కి సంబంధించి అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి ఏంటి అంటే మీకు ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది 1 ఇయర్ ఉంటుంది. టోటల్గా మీకు 4 ఇయర్స్లో మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ హోదాలో మీరు జాబ్ కూడా పొందొచ్చు అనమాట. సో మీకు అటు డిగ్రీ కూడా వీలే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా 90 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. సో మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ ఎవరికైతే ఏజ్ ఉంటుందో సో వాళ్ళు ఎలిజిబుల్. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి, మీ రిలేటివ్స్ ఎవరికైనా. సో డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ని చెప్తాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఫిమేల్ క్యాండిడేట్స్కి చెప్తున్నాను అది. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విభాగంలో మినిమం 60% మార్కులతో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీరు జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఏదైతే ఉందో అది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఇన్ జేఈఈ మెయిన్స్ 2025 అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీకు కంపల్సరీగా ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ జేఈఈ మెయిన్స్కి సంబంధించి మీరు అపియర్ కాకపోతే మాత్రం నాట్ ఎలిజిబుల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ అందరికీ శుభవార్త, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారని చెప్పాను కదా, ఇందులో మీకు ఏంటి అంటే 2.4 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది. అలాగే పుషప్స్, పుల్అప్స్, సిటప్స్, స్క్వాట్స్, లెగ్స్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అయితే రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఫీజు అయితే లేదు. సో అందరు కూడా ఫ్రీగానే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ 12th జూన్ అనమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అయి ఉండి పర్టికులర్గా ఇక ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. చిన్న వయసులో మీరు ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఇలాంటి జాబ్స్ని సాధించాలని చెప్పేసి చాలామందికి అయితే ఉంటుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రీసెంట్ పాస్డ్ అవుట్స్ వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.